ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం ప్రశ్న అడగాలనుకుంటున్నారో మీరైనా చెప్పండమ్మా. చెప్పొచ్చా? మంచి మాట ఎవరైనా చెప్పొచ్చత్తయ్యా. గాయత్రి దేవక్క పునర్జన్మ ఎత్తింది కదా, మళ్ళీ ఆత్మగా ఎందుకు కనిపిస్తుందో కారణం తెలుసుకోవచ్చు కదా. ఫిట్టింగ్ పెట్టేశారా అనుకున్నాను. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? హే, తప్పేముంది మావయ్య? తప్పులేదు. డమ్మోడమ్మా, నయనే అన్నాక అడగక తప్పదు కదా. అడగండి బావగారు. అమ్మా, నేను ఒకటి అడుగుతాను, నువ్వు దానికి సమాధానం చెప్పినా నేను అర్థం చేసుకోగలుగుతాను. చెప్పమ్మా, ఎందుకు నువ్వు పునర్జన్మ ఎత్తినా మళ్ళీ ఆత్మగా ఎందుకు కనబడుతున్నావు? సరైన ప్రశ్న ఇది. సరైన సమాధానం మాకు వినబడకపోయినా తర్వాత తెలుసుకోగలుగుతాం. నన్నా విశాల్, నీ బిడ్డగా నేను నీ దగ్గరే ఉన్నానని నీకు తెలిసినా నయనీకి తెలియకుండా ఎందుకు జాగ్రత్త పడుతున్నావో నాకు తెలుసు. గాయత్రి పాప దేహం నాకు ఈ జన్మకి ఆశ్రయం ఇచ్చింది. తను స్పృహలో లేనప్పుడు, నిద్రపోయినప్పుడు మాత్రమే నేను ఆత్మగా రాగలుగుతాను. నయని ఆవేశానికి, తిలోత్తమ ఆలోచనలకి విరామం కలిగించటానికే ఈ ప్రయత్నం. అర్థమైందమ్మా. అరే, మాకు వినబడదు కాబట్టి అర్థం కాదు తమ్మి. రీజన్ ఏంటడా బ్రో? సమయం మించిపోతుంది. మూడో ప్రశ్న అడగండి. డమ్మక్క, అమ్మగారు అదృశ్యం అయిపోతారా? తామర పువ్వు యొక్క మహిమ అంతర్ధానం కాబోతుంది నైని. ఇంకా 3 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఈ ముక్క ముందు చెప్పాలే, త్వరగా అడుగు విష్. అమ్మా, బాగున్నావా అని అడిగా. ఇంకేం అడిగినా నాకేమి పెద్దగా ఆనందాన్ని ఇవ్వవు. గాయత్రక్క పునర్జన్మ ఎత్తి పసిబిడ్డగా ఇప్పుడు ఎక్కడుందో అడుగు విశాల్. అది అవును బాబుగారు, ఈ ప్రశ్నకి సమాధానం అడగండి. నైని, అవును బాబుగారు, నేను అడగాలనుకున్న ప్రశ్న ఇది. నా కోసం అడగండి. రే వల్లభ, నీకు ఐడియా ఉంది కదా? మమ్మీ, మెకానికల్ ఇంజనీర్ అవుదాం అనుకున్నాను, కానీ ఇంటర్ తర్వాత చదువు నాకు వచ్చి రాలేదు. ముందు వాయిస్ రికార్డ్ అయిందా లేదా అది చెప్పు. ఖచ్చితంగా అయి ఉంటుంది మమ్మీ. ఆత్మలు సంభాషణ ఇది క్యాచ్ చేస్తుందని, డీకోడ్ చేసి వాయిస్ వినిపిస్తుందని
చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు డేవిడ్ అంకుల్. చూసావా గాయత్రమ్మ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో? అవును డమ్మక్క, ఇలాంటి వారి వల్ల దూసుకుపోతున్న ప్రపంచం మానవ సంబంధాలను కోసుకుపోతుంది. విధిరాత ప్రకారం ఇప్పటికిప్పుడు మీ ఆత్మ గాయత్రి పాపలోనే ఉందని వీళ్ళకి తెలియకూడదమ్మా. ఇప్పుడేం చేయమంటావు? విధ్వంసం చేయటమే ఆలస్యం. మమ్మీ, అవకాశం వస్తే అన్నీ నాకే కావాలనుకునే స్వార్థం మనిషికుంటుంది. వేరే ఎవరైనా అయితే మొదటి ప్రశ్నే ఇంకెన్ని ఆస్తులు సంపాదించావో, ఎక్కడెక్కడున్నాయని వాటి వివరాలు అడిగేవారు. వదినా, పెద్దదిన గొంతులో ఉంది కదా? ఆవిడదే. ఆత్మ మాటలు మీ ఊరికి ఎలా వినిపిస్తున్నాయి అల్లుడు? అదే నా టాలెంట్ మావయ్య. మమ్మీ, విశాల్ రెండో ప్రశ్న అడిగాడు. ఆన్సర్ కూడా ఇప్పుడు మనం వినొచ్చు. జీవం లేని ఈ చేత్తోనే నా పునర్జన్మకు సంబంధించిన విషయాలు ఎవ్వరికీ తెలియకుండా దీంతోనే ధ్వంసం చెయ్యి. మమ్మీ, అరే ఎందుకు మమ్మీ ఇలా పగలగొట్టావు? ఏమైంది నీకు? వల్లభ, మాట్లాడుకు. దీని గురించి ఎవ్వరూ మాట్లాడకండి. ఏదో పగిలిన శబ్దం వచ్చింది. ఏంటి బ్రో అది? ఏమైంది? కుండ ముక్కలైంది. ఆ లైట్లేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.